సెవెంత్ ఆల్ ఇండియా ప్రిజెంట్ డ్యూటీ మీట్ 2025 అనే కార్యక్రమాన్ని పోలీస్ అకాడమీ ఏదైతే ఉందో సో అక్కడ గవర్నర్ కూడా ప్రారంభించారు. అందులో 13 రాష్ట్రాలకు సంబంధించినటువంటి స్టాల్స్ను కూడా ఈ జైళ్ళకు శాఖ సంబంధించి కూడా ఏర్పాటు చేశారు. మరొక 15 వరకు కూడా పూర్తిగా కూడా ఇక్కడ కొన్ని అత్యాధునిక టెక్నాలజీ అంటే నిఘా నేత్రాలు కానీ సైబర్ సెక్యూరిటీ కానీ సో నేర నియంత్రణలో భాగంగా కనుక్కోవడానికి ఇక్కడ మరొక కొన్ని స్టాల్స్ ఏర్పాటు చేశారు. అయితే మనం ఇవి చూడొచ్చు. ఇప్పుడు ప్రజెంట్ చూస్తున్నటువంటి ఈ స్టాల్స్ అన్నీ కూడా వివిధ రాష్ట్రాలు 13 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జైలులో ఖైదీలు వాడేటువంటి ప్రొడక్ట్స్ని ఇక్కడ మనకి స్టాల్స్లో ఏర్పాటు చేస్తారు. మనతో పాటు ఈ ప్రిజన్ డిపార్ట్మెంట్ తెలంగాణకు సంబంధించిన వారు కూడా ఉన్నారు. అసలు వీటి యొక్క ఏంటి యూజెస్ ఏంటి, ఎట్లా తయారు చేశారో అని తెలుసుకుందాం. సో ఎట్లా తయారు చేశారు, ఎక్కడ వాడుతుంటారు ఇవి? 2025లో ఈ కార్యక్రమం శిక్షణ పూర్తయింది. నెక్స్ట్ భవిష్యత్తులో ఎక్కడెక్కడైతే చర్లపల్లిలో కానీ, తర్వాత వికారాబాద్లో కానీ, ఆసిఫాబాద్లో కానీ, వరంగల్లో కానీ, సంగారెడ్డిలో కానీ జైళ్ళ స్థలం ఉన్న దగ్గర వాళ్ళకి నేర్పించి సత్ప్రవర్తన కలిగిన వాళ్ళని ఖైదీలని ఒక మంచి ఉద్దేశంతో ఒక ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతో తయారు చేయడం జరిగింది. మనం ఇక్కడ చూడొచ్చు, ఇది బాక్స్ అండి, సెరీనా మెరిపేరా వెరైటీకి సంబంధించిన బాక్సులు అవి. వీటి నుంచి మేము ఇట్లా రాహాని కలెక్ట్ చేస్తాము. ఈ వచ్చిన రాహానిని మేమంతా నీట్గా హార్వెస్టింగ్ చేసి మంచిగా ఫిల్టరింగ్ చేసి ఒక మంచి నాణ్యమైన ప్రోడక్ట్ని తెలంగాణలో మంచి నాణ్యమైన ఉత్పత్తి కలిగిన తేనెని అందించాలన్న ఉద్దేశంతో మేము ఈ తెలంగాణ బీఆఫ్ సొసైటీ మరి మిత్రా ఫౌండేషన్ ఇలాంటి సంస్థలతో కలిసి పనిచేస్తున్నాం. ఇప్పుడు వచ్చి మనం వచ్చిన హనీని ఇట్లా తెలంగాణ ప్రిజనర్స్ లోగోతోటి బ్రాండింగ్ తోటి మనం వేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఏంటంటే తెలంగాణలో బయట నుంచి ఇప్పటి వరకు బయట దొరుకుతున్న తేనెలన్నీ కల్తీగా ఉన్నాయి. కాబట్టి మన స్టేట్లో నాణ్యమైన ఉత్పత్తి అంటే మంచి పాలినేషన్ అవుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది. పాలినేషన్ వల్ల రైతులకు ఆదాయం పెరుగుతుంది. దాంతోపాటు నాణ్యమైన తేనె కూడా వస్తుంది, మంచి ఉపాధి దొరుకుతుంది, ప్రకృతికి కూడా మనం మేలు చేసిన వాళ్ళు అవుతున్న ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఇక్కడ ఈరోజు పోలీస్ అకాడమీలో ఈరోజు స్టాల్స్ ఏర్పాటు చేయడం జరిగింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము సిలికాన్ గ్రాండ్ పేరుతో ఇది మా ఓన్ బ్రాండ్. సో మేము మ్యానుఫ్యాక్చర్స్ ఇన్ హైదరాబాద్. సో ఇక్కడ నుంచి మేము ఆల్ ఓవర్ ఇండియా సప్లై చేస్తాము. ఇవే డ్రాగన్ సెర్చ్ లైట్స్ మేము తెలంగాణ ప్రెజెన్స్కి ఇచ్చాము, డిఫరెంట్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి ఇచ్చాము, డిఫెన్స్ సెక్టార్కి ఇచ్చాము. సో వీళ్ళకి ప్రెజెన్స్ వాళ్ళకి ఈ టార్చ్ లైట్స్ చాలా యూజ్ఫుల్. ఇది వచ్చి షోల్డర్ లైట్ ట్రాఫిక్ వాళ్ళ కోసం. ట్రాఫిక్ వాళ్ళు బైక్ మీద వెళ్తున్నప్పుడు వాళ్ళు షోల్డర్ పెట్టుకుంటారు నైట్ టైమ్ బైకర్స్ ట్రాఫిక్ వాళ్ళ కోసం. ఇది ఆల్రెడీ తెలంగాణ ట్రాఫిక్ వాళ్ళు వాడుతున్నారు. ఇవి వచ్చి హెడ్ లైట్స్. ఇవి మైనింగ్స్లో కానీ లేదంటే ఎక్కడైనా కూంబింగ్ కోసం వాడినప్పుడు హెడ్కు పెట్టుకుని వాడతారు ఈ లైట్. ఇవి కాకోకుండా మా దగ్గర యువి, ఇది అల్ట్రావైలెట్ టార్చ్. ఇదేంటంటే ఫేక్ కరెన్సీ డిటెక్షన్ కానీ లేదా ఇప్పుడు తెలంగాణ గవర్నమెంట్ ఇచ్చే ఒరిజినల్ సర్టిఫికేట్ అయినప్పుడు ఈ టార్చ్ వేస్తే దాని మీద హోలోగ్రామ్ కనపడుతుంది, ఒరిజినల్ సర్టిఫికేటా ఫేక్ సర్టిఫికేటా అన్నది. సో ఈ టార్చ్ ద్వారా ఆ సర్టిఫికేషన్ చూసి డిసైడ్ చేసుకోవచ్చు ఒరిజినలా ఫేక్ అన్నది. ఇవి వచ్చి వర్క్ లైట్. ఇది పర్పస్ ఏంటంటే ఇది వెహికల్లో వెళ్తున్నప్పుడు మన వెహికల్ ఎప్పుడైనా బ్రేక్ డౌన్ అయినప్పుడు వెహికల్ రిపేర్ చేసుకోవడానికి, అలాగే రోడ్డు మీద మనం వెహికల్ కోసం సిగ్నలింగ్ ఇవ్వడం కోసం ఇది వర్క్ లైట్. ఇది ఇంకా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డ్రాగన్ సర్చ్ లైట్స్ మా దగ్గర ఉన్నాయి. డిఫరెంట్ క్వాలిటీస్, డిఫరెంట్ ఫోకస్, అన్ని రకాల మోడల్స్. 1 కిలోమీటర్ వరకు విజిబిలిటీ ఉంటుంది. సార్ ఇది బాడీ 1 కెమెరా అండి. ఇది సో బేసికలీ బ్రాండ్ వచ్చేసి సిపి ప్లస్ బ్రాండ్, మేక్ ఇన్ ఇండియా. ఫ్యాక్టరీ వచ్చేసి కడపలో ఉంది. సో ఈ కెమెరా వచ్చేసి బాడీ 1 కెమెరా. ఇది 2-వే కమ్యూనికేషన్లా పనిచేస్తుంది మీకు. సో మీరు ఇలా ఫిక్స్ చేసుకున్నారంటేను మీరు ఏదైనా మాట్లాడినా లేకపోతే ఎదుటివాడు తాగినప్పుడు ఏదైనా మిస్బిహేవ్ చేసినంత కూడా మీకు వాయిస్, వీడియో నైట్ టైంలో కూడా మీకు 42 మెగాపిక్సెల్ పిక్చర్ క్లారిటీతో క్యాప్చర్ అవుతుంది. ఏదైతే ఆయన మాట్లాడతారో సంభాషణ జరుగుతుందో అదంతా కూడా ఇందులో రికార్డ్ అవుతుంది. ఇందులో మీకు 4G సిమ్ ఉంటుంది, వైఫై కూడా ఉంటుంది. ఇదంతా కూడా మీకు వచ్చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్కి కనెక్ట్ అవుతుంది. కమాండ్ కంట్రోల్ సెంటర్లో ఎవరైతే విశ్లేషకులు కూర్చోంటారో వాళ్ళంతా ఆ వీడియోని అనాలిసిస్ చేస్తారు. రేపొద్దున చట్టపరంగా ఏదన్నా చర్యలు తీసుకోవాలన్నా కూడా తీసుకుంటారు. సో ఇన్ కేస్ ఇది ఎక్కడ పడిపోయినా కూడా దీని జీపీఎస్ సిస్టమ్ ఉంటుంది. జీపీఎస్ సిస్టమ్తో మనము దీన్ని ట్రాక్ చేసుకోవచ్చు. ఇందులో బిల్ట్-ఇన్ బ్యాటరీ కూడా ఉంటుంది. ఒకసారి బ్యాటరీ మీరు ఛార్జ్ చేయగానే 9 నుంచి 10 గంటలు మీకు ఛార్జింగ్ కూడా వస్తుంది. సో దీంట్లో తెలంగాణ పోలీస్ యూజ్ చేస్తున్నారు, కేరళ స్టేట్ పోలీసు, ఇండియాలో మ్యాక్సిమంగా అన్ని పోలీస్ శాఖలు యూజ్ చేస్తున్నారు ఈ బాడీ 1 కెమెరాస్. సార్ ఇందులో వచ్చేసి మీకు ఇది టచ్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో ఏదైనా అప్పటికప్పుడు మీరు ప్లేబ్యాక్ చేసి చూసుకోవాలన్నా కూడా మన మొబైల్ ఎలా విధంగా ఆపరేట్ చేస్తామో ఆ విధంగా ఆపరేట్ చేస్తూ మనం ప్లేబ్యాక్ కూడా చేసి చూసుకోవచ్చు. this is a chemical analyzer Gemini by Thermo Scientific, made in USA. Like if somewhat we got some samples like these small chemical powders are formed,
This can be anything, drugs, narcotics, anything. What is it? We need to find. Otherwise, send to lab. No. On-spot testing. Scan. Keep it here. Scan. 30 seconds, we get the result. What kind of chemical it is? By way of talking? With name. With name, exactly. What kind of name it is? Exactly. Acetaminophen, I'll say regular medicine, crocin medicine, powdered. So any kind of thing can be detected, identified. Drugs, narcotic substances, explosives, anything can be identified with this device completely. Handheld X-ray scanner for any kind of substances to find out any kind of bags, unidentified bags we found. If person carrying something in his body, if you want to take, X-ray scanner, portable, lightweight, easy to use. Just go to the place, keep the bag, press the button, you get it on the screen. Whatever it is, you get on the screen. You get on the laptop, you can get what kind of data it is actually. For drugs consumption, if I or any person consumed drugs, cocaine, charas, or any kind of methamphetamines, any kind of if he has consumed. So, okay, what kind of drugs if it is taken? If it is taken tablets, snorted, injections, anything, want to find out. This, we test it with saliva. Person, saliva, we take it, we put it inside the machine, and within 5 minutes, we get the result. So basically it can be used for any kind of automation work. So it is equipped with cameras, so it can detect any kind of person or any kind of intrusion, and then it can automatically go around and take the video and update and alert you in the real time. So other than this, like we can attach different kind of sensors like thermal camera or gas detection sensors, so which it can basically automatically detect, or let's say any kind of bomb detection has to be done. So it will go and detect any kind of bomb or anything by if we add any kind of sensors on that. So this is being used in abroad also. Yeah, UK police to China police, everyone has started using it. In India also, army is also using these kind of devices. ये फुल बॉडी स्कैनर है सर. ये बेसिकली प्रिजन के लिए डिज़ाइन किया हुआ है. आप प्रिजन में देख सकते हैं कोई भी चीज़ अगर बॉडी के इनसाइड हो, जो इनसाइड आउट करते हैं उसके लिए आप यूज़ करते हैं. आप एक बार इसमें जूम कीजिए, मैं दिखा देता हूँ कैसे करता है. बेसिकली आपको स्कैन में जाके यहाँ पे आईडीज क्रिएट करना होता है. आप आईडीज क्रिएट करेंगे, एक नेम, जेंडर और डेट ऑफ बर्थ आ जाएगा. आप वन टच स्कैन करेंगे, this is the image, and you can highlight, sharpening, and you can zoom also. And one feature is ATR, means AI features. तो AI ऑटोमेटिक आपको हाइड करके बता देगा ये चीज़ बॉडी के इनसाइड हाइड किया हुआ है. जैसे आप देख सकते हैं पेन ड्राइव है, स्मॉल पाउच ऑफ ड्रग्स है, लाइटर है और मोबाइल है. तो ये बेसिकली प्रिजन के लिए डिज़ाइन किया हुआ है. एयरपोर्ट के लिए, एयरपोर्ट में भी यूज़ होता है सर, प्रिजन में भी यूज़ होता है. రామన్ స్పెక్ట్రోమీటర్ అంటారు సార్ దీన్ని. ఇది నార్కోటిక్స్లో, ఎక్స్ప్లోజివ్స్, ఫార్మాలో యూజ్ అవుతుంది. ఐడెంటిఫికేషన్ అని చెప్పేసి యూజ్ అవుతుంది అనమాట. సో దీంట్లో మీకు ఎక్కడైనా డ్రగ్స్ కానీ ఇలాంటివన్నీ మనకి తెలియదు కదా, సో దాన్ని మీకు దొరికింది అనుకోండి, సో దీంతో మీరు ఐడెంటిఫై చేయొచ్చు. జస్ట్ మీకు లెస్ దాన్ 10 సెకండ్స్లో మీకు అదేందనే చెప్తుంది. సో ఇదన్నమాట రామన్ స్పెక్ట్రోమీటర్ అని అంటారు దీన్ని. ఆంధ్రప్రదేశ్కు సంబంధించి కూడా ఇక్కడ ఒక స్టాల్ని ఏర్పాటు చేశారు. ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి జైల్లో ఎట్లాంటి ఏర్పాటు చేస్తున్నారు. సో ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ప్రిజనర్ డిపార్ట్మెంట్ కూడా వారు ఉన్నారు, అడిగి తెలుసుకుందాం. ఈ ప్రోడక్ట్ ఎవరు చేస్తారు? ఖైదీలు తయారు చేసినా లేకపోతే తయారు చేసిన బయట ఇస్తారు? సార్ నా పేరు దుర్గా రమేష్ అండి, నేను జైలర్ అండి, రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి వచ్చాను. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రిజన్స్ డిపార్ట్మెంట్ తరఫున పెట్టాము. యాక్చువల్లీ మీరు చూస్తున్న ఐటమ్స్ అన్నీ కూడా అవన్నీ జింక తలకాయలు కానీ ఆ డాల్ఫిన్స్ కానీ ఇవన్నీ కూడా ఖైదీలు మ్యానుఫ్యాక్చర్ చేసినవే. అంటే ఇక్కడ పెట్టినవి ఏంటంటే ఇవన్నీ కూడా ప్రిజనర్స్ చేసిన ఐటమ్స్ సార్. అవన్నీ కూడా మీరు చూస్తూ ఉండొచ్చు. అవన్నీ అన్ని ఓవరాల్ ప్రిజన్ కేఫ్ ఐటమ్స్ సార్. ఇవి బేకరీ ఐటమ్స్, ప్రిజన్ కేఫ్ ఐటమ్స్. అవిని మీరు చూస్తే అసలు పెయింటింగ్స్ అన్నీ కూడా ప్రిజనర్స్ వేసినవే. మేము వీటన్నిటికీ లామినేషన్ పెట్టించాము. ఈ పెయింటింగ్స్ కానీ ఆ పెయింటింగ్స్ కానీ ఆ పెయింటింగ్స్ అని ప్రిజనర్స్ వేసినవా సార్. అండ్ మేము స్టీల్ ఫర్నిచర్ కూడా మొత్తం పెట్టాము. ఇక్కడ సఫిషియెంట్ ప్లేస్ లేక కూడా మేము బయట వెహికల్ వదిలేసాము. స్టీల్ ఫర్నిచర్ కొన్ని ఐటమ్సే పెట్టాము. అండ్ మోర్ ఓవర్ ఇవి ఐకానిక్ బ్రిడ్జెస్ సార్. ఇది రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్, రాజమండ్రి రోడ్ కమ్ రైల్ బ్రిడ్జ్ ఇది. అండ్ ఇది కరువు బ్రిడ్జ్, మీ అందరికీ తెలిసే ఉంటుంది. రాజమండ్రి ఐకానిక్ బ్రిడ్జెస్ సార్ ఇవి. అండ్
మా దగ్గర కాయిర్ ఇండస్ట్రీ కూడా ఉంది, కార్ యూనిట్ ఉంది. మేము ఆల్ 5 టైప్స్ ఆఫ్ కాయిర్ ఐటమ్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తాము. అండ్ సివిల్ షర్ట్స్ కూడా మ్యానుఫ్యాక్చర్ చేస్తాము టైలరింగ్ యూనిట్లో. అండ్ ఆల్సో రీసెంట్గా మేము చిత్రకళా వేది అని మా రాజమండ్రిలో పెట్టి అక్కడ కూడా మేము పార్టిసిపేట్ చేసాము. అది మా స్టాల్ అక్కడ. అండ్ మోరోవర్ 600 నుంచి 700 మంది ఖైదీలు డిఫరెంట్ స్టీల్ ఇండస్ట్రీ కానీ, వీవింగ్ ఇండస్ట్రీ కానీ, కాయిర్ ఇండస్ట్రీ కానీ, టైలరింగ్ ఇండస్ట్రీ కానీ అన్నిట్లో వర్క్ చేస్తూ ఉంటారు. అవన్నీ అక్కడ నుంచి మేము అందరూ తీసుకొచ్చి పెట్టాము. డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శారీస్ కానీ, టవల్స్ కానీ, డర్రీస్ కానీ, అండ్ మన బ్లాంకెట్స్ కానీ, అండ్ క్లాత్స్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లాత్స్ వస్తాయి. 2x10, 2x20, 2x30 అవన్నీ వెరైటీస్ క్లాత్స్ కూడా వస్తాయి సార్. ఇవన్నీ కూడా ప్రిజనర్స్ మ్యానుఫ్యాక్చర్ చేసి మీరు పైన చూస్తే సివిల్ పిల్లోస్ సార్. బయట మనం యూజ్ చేసే పిల్లోస్ కూడా మేము రెడీ చేస్తాము. సివిల్ షర్ట్స్ అండ్ సివిల్ పిల్లోస్. అండ్ మీరు చూడొచ్చు చిన్న స్పేస్ వాళ్ళు చిన్న చిన్న ఐటమ్సే పెట్టాము. అది నర్సరీ డస్క్. అలాంటి మనం 3 టైప్స్ డస్క్ రెడీ చేస్తాం సార్. ప్రతిదీ కూడా స్టీల్ టోటల్ మేము మ్యానుఫ్యాక్చర్ చేస్తాం సార్. అంటే సఫిషియెంట్ స్పేస్ లేకుండా కొన్ని ఐటమ్స్ లోపల పెట్టడం జరిగింది. మొత్తాన్ని చూడొచ్చు అన్నీ కూడా ఏదైతే 7th ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025లో భాగంగా ఈ పూర్తిగా కూడా అన్ని 13 రాష్ట్రాలకు సంబంధించినటువంటి ప్రిజనర్ స్టాల్స్తో పాటు ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీతో ఉన్నటువంటి అన్ని స్టాల్స్ను కూడా ఏర్పాటు చేశారు. మనకి డ్రగ్ కనుగొనడంలో కానీ, కరెన్సీ నోట్లను కనుగొనడంలో కానీ, దొంగలను గుర్తించడం సీసీ కెమెరాలో కానీ, పోలీసులకు సంబంధించినటువంటి అలర్ట్స్ లైటింగ్ కానీ, తర్వాత ఈ హెడ్ కెమెరాలు కానీ, రోబో కెమెరాలు కానీ, సో ఇట్లా అన్ని డిఫరెంట్ కూడా పోలీస్ అకాడమీలో 3 రోజుల పాటు ఈ యొక్క డ్యూటీ మీట్ జరుగుతుంది. ఒకవైపు స్పోర్ట్స్ జరుగుతుంటాయి, మరోవైపు ఇటు స్టాల్స్ కూడా వివిధ రాష్ట్రాలకు సంబంధించి 3 కేంద్రపాలిత ప్రాంతాలకు సంబంధించినటువంటి స్టాల్స్ విత్ తెలంగాణ జైలర్లు ఏమేమి వర్క్ చేస్తున్నారు, ఏమేమో ప్రోడక్ట్లు తయారు చేస్తున్నారు, ఏం వాడుతున్నారు ఖైదీలు అనేది కూడా ఇక్కడ ప్రదర్శిస్తున్నారు. సో మొత్తానికైతే తెలంగాణ పోలీస్ అకాడమీలో ఈ 13 రాష్ట్రాలు ఇంకా 13 రాష్ట్రాలకు సంబంధించినటువంటి జైలు ఖైదీలు ఉపయోగించేవి, తర్వాత మిగతా 15 రాష్ట్రాలకు సంబంధించినటువంటి అడ్వాన్స్ టెక్నాలజీ కానీ కొన్ని తమ కంపెనీలకు సంబంధించినటువంటి పోలీస్ అధికారులకు ఉపయోగపడే పరికరాలను కూడా ఇక్కడ ఈ డ్యూటీ మీట్లో ఈ స్టాల్స్ను ఏర్పాటు చేస్తారు. సో ఇది ఓవరాల్గా 7th ఆల్ ఇండియా ప్రిజన్ డ్యూటీ మీట్ 2025లో భాగంగా ఏర్పడిన స్టాల్కి సంబంధించినటువంటి పూర్తి డీటెయిల్స్. వీడియో జర్నలిస్ట్ సిద్దిక్తో అనిల్, V6 న్యూస్, పోలీస్ అకాడమీ నుండి.